వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సండే వీకెండ్తో మనం హైదరాబాద్ పక్కనే ఉన్న మన భువనగిరి ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చాం. ఫ్రెండ్స్, చాలా కాలంగా ఈ ప్లేస్ అయితే చాలా పాపులర్లో ఉంది. దీనికి విజిటర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటున్నారు. సో ఈ సండే మనకి బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఏంటని నేను అనుకుంటే నాకు ఈ భువనగిరి ఫోర్ట్కి వద్దామని అయితే అనుకున్నా. అలాగే పక్కనే మా అక్క వాళ్ళ ఇల్లు ఉంది, అక్క దగ్గరికి వెళ్దామని చెప్పేసి వచ్చా. ఈ ప్లేస్ చూసి అక్కడికి వెళ్ళాలి. మనకైతే అందరూ ఇక్కడ చూసిన వాళ్ళందరూ చెప్తారు ఫ్రెండ్స్, ఇక్కడ రావడానికి మనకి వాతావరణం క్లైమేట్ కూలింగ్గా ఉంటే మనకు బాగుంటుందని అయితే చెప్తున్నారు. సో మనకు వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది. ఇది ఈవినింగ్ 4 అవుతుంది టైము, వర్షం కూడా పడేలా ఉంది. సో ఈ చల్లని వాతావరణంలో మనకి దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం వీడియో చూసుకుంటూ వెళ్దాం. మనకి స్టార్టింగ్లో వీడియోలో అయితే ఫస్ట్ సర్దార్ పాపన్న గారిది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈయనే ఫస్ట్ ఇక్కడ ఈ కొండను స్థాపించాడంట ఫ్రెండ్స్. సో అందుకే మనకి ఎంట్రీలో ఆయన ఫోటో ఉంటుంది. ఇది మనకి అమ్మవారి ఫోటో కూడా ఒకటి కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి మనం పైకి ఎక్కి కిందకి దిగడానికి 2 hours పడుతుందంట ఫ్రెండ్స్. మేము ఇప్పుడు 4కి వచ్చాం, మేము 4:30కి ఇది క్లోజ్ అంటున్నారు. సో ఫస్ట్ అయితే లోపలికి వెళ్దాం, తర్వాత వచ్చేటప్పుడు ఏదో తిడతాను వాళ్ళు తిట్లు తిడతాను ఉద్దేశంతో మేమైతే వస్తున్నాం. ఆల్రెడీ పైకి ఎక్కి కిందకి దిగే వాళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్, కాళ్ళు పట్టుకొని ఏడుతున్నారు ఒక్కొక్కరు నడవలేక కిందకి వచ్చి. మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం, ప్లస్ వీడియో కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. సో మరి ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ముందుకెళ్ళి కొంచెం మీరైతే వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో మీకు చాలా ఎక్సైటింగ్గా ఇస్తాను నేను. వీడియో గురించి ఫుల్ డీటెయిల్స్, అసలు ఈ భువనగిరి కోట ఏంటి, దీంట్లో ఉన్న సప్తకన్యలు ఏంటి, ఇక్కడ ఏ రాజులు పరిపాలించారు, ఏ రాజులు దీన్ని కట్టించారు, దీని ఫెసిలిటీస్ ఏంటి, దీనివల్ల కాకతీయ రాజులకి ఇది ఏ విధంగా ఉపయోగపడింది, కాకతీయ రాజ్యంలో దీనికి అంత పేరు ఎందుకు వచ్చింది అనే ఈ డీటెయిల్స్ మొత్తం ఫ్రెండ్స్ నేను మీకు ఈ వీడియోలో అయితే అందిస్తా. మీరు వీడియో చివరి వరకు చూడండి, మిస్ చేయకుండా. ఒక లైక్ చేయండి, నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో స్టార్ట్ చేద్దామండి. ఈ భువనగిరి ఫోర్ట్ డిస్టెన్స్ మనకి హైదరాబాద్ నుంచి అరౌండ్ 60 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఈ కోట లొకేషన్ వచ్చేసి మనకి భువనగిరి బస్ స్టాండ్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో ఉంటుంది. ఆ బస్ స్టాండ్ నుంచి చూస్తే మనకి క్లారిటీగా ఈ భువనగిరి కోట అనేది మనకి కనిపిస్తుంది. ఇక ఈ కోట విషయానికి వస్తే ఈ కోటను 11వ శతాబ్దంలో చాణక్య పాలుడైన 6వ త్రిభువనమల్ల విక్రమాదిత్య గారు నిర్మించారు. ఇది మొదట రక్షణ కోటగా నిర్మించబడింది. ఈ కోట హిస్టరీ ఏంటంటే, ఈ కోట కాకతీయుల కాలంలో ఢిల్లీ సుల్తాన్లు మరియు బహ్మనీ సుల్తాన్లు ఈ కోట దగ్గర నుండి పరిపాలన సాధించారు. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఈ కోట డిజైన్ గురించి. ఈ కోట కట్టిన డిజైన్ ని రాక్ కట్ ఆర్కిటెక్చర్ అంటారు అనమాట. ఇదేంటంటే ఉన్న రాయి మీదే ఆ కోటను నిర్మించడానికి అలా కట్ చేసి ఉంచుతారు. ఇది ఏకశిలా రాతి మీద కట్టిన ఒక గొప్ప కట్టడం అనమాట. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు మనకి ఈ దారి ఏదైతే ఉందో స్టార్టింగ్ ఆవేశం వస్తుంది ఫ్రెండ్స్. పైకి ఎక్కాలి. వాళ్ళు కింద ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఆ వీడియో చెప్తా ఉంటే, మీరు పైకి ఎక్కిలో మీ ఫోన్ ఛార్జింగ్ అయిపోద్ది, మీ ఛార్జింగ్ అయిపోద్ది అంటున్నారు. సో ఇది ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఈ మెట్లు అనేది ఇవి కూడా ఆల్రెడీ కంప్లీట్గా పాడైపోవడానికి వచ్చినాయి. అన్ని రాళ్ళన్నీ కింద పడిపోతున్నాయి. సో ఇదైతే ఇలా ఉంది మనకి వెళ్ళే దారి. చూద్దాం, ఇంక ముందుకెళ్ళి చూద్దాం. హరిహర్ ఫోర్ట్లో ఉంటుంది కదా ఫ్రెండ్స్, మనకి ఇరుకైన ద్వారం మన పూణే పక్కన ఉంటుంది. ప్లేస్ గుర్తు రాట్లా ఆయాసంలో. అట్లా చాలా ఇరుకైన మార్గం ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ మనకి పహారాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, సైడ్లో నుంచి చూసుకుంటే ఇంకా పైన కనిపిస్తున్నాయిగా. ఈ కోటలోకి ఎవరు రాకుండా అయితే మనకి పహారాలు ఇవి ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. ఇరుకైన దారి, ఎవరు రావాలని ఇటు నుంచి రావాలి కాబట్టి దీనికి మనకి ఎయిమ్గా ఇంకో పైన కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, అక్కడ నుంచి మనకి ఇలా ఉండేది అని మనకు అర్థవంతంగా అయ్యేటట్లు అక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ పైన. సో చూద్దామండి. ఇప్పుడు మనం ఉన్నది మొదటి ద్వారం. ఈ మొదటి ద్వారాన్ని గోల్కొండ కోటలో ఒక ద్వారాన్ని రిఫరెన్స్ గా తీసుకొని ఈ కోటను నిర్మించారు. సో దానివల్ల ఈ కోట ఆర్కిటెక్చర్ మనకి ఈ ఫస్ట్ ద్వారాన్ని ఎటు చూసినా గానీ గోల్కొండ కోటను చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది ఈ ఫస్ట్ ద్వారం దగ్గర. ఈ మొదటి ద్వారం లోపల భాగం అయితే ఈ విధంగా ఉంది. లోపల మాత్రం అన్ని కోటల్లో లాగానే ఒక ఆర్డినరీగా అన్ని కోటల్లో ఉండే విధంగా ఉంది. బట్ చూడటానికి ఇంకా కొంచెం వేరే కోటలతో పోల్చుకుంటే ఈ కోట ఇంకా కొంచెం ఎక్కువ కాలం ఉండేలా ఉంది. అంతేం డ్యామేజ్ అవ్వలేదు వేరే కోటలతో పోల్చుకుంటే. ప్రజెంట్ మనమైతే రెండో ద్వారం దగ్గర ఉన్నాం. చూడటానికి అయితే పెద్దగా ఏం లేదు. ఫస్ట్ ద్వారం ఉన్నంత అందం కానీ అంత హెవీగా కానీ ఏం లేదు, జస్ట్ క్యాజువల్గా కట్టినట్టున్నారు. సో దీని నుంచి ఇంకా మనం ముందుకెళ్ళి ముందే ఉన్నాయి చూద్దాం. ఇప్పుడు మనం ఉన్నది మూడో ద్వారం.
ఈ మూడో ద్వారం అనేది పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది, పూర్తిగా డిస్మాండిల్ అయిపోయింది. ఇది ద్వారం అని చెప్పుకోవడం కంటే ఒక ఆర్చ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కొంచెం చిన్నగా ఉంది ఇదైతే. సో ఇదంతా డ్యామేజ్ అయిపోయింది, రాళ్ళన్నీ పడిపోయినాయి. ఎటు చూసినా కానీ కొంచెం మనకు ఆ షేప్ అయితే కనిపిస్తుంది, గతంలో ఇక్కడ ఆర్చ్ ఉండేది అని మనం అనుకునే విధంగా గుర్తయితే ఉంది ఫ్రెండ్స్. ఇదైతే మనకి మెదక్ వ్యూ పాయింట్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అది కనిపిస్తుందిగా, అదే మనకి బస్ స్టాండ్. ఎగ్జాక్ట్గా ఆ బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే మనకి ఈ మెదక్ ఫోర్ట్ ఉంటుంది. కొంచెం రైట్ సైడ్ వెళ్ళి అక్కడ నుంచి మనకి ఎంట్రీ ఉంటుంది. ప్రజెంట్ ఉన్నది మనం 4వ ద్వారం దగ్గర ఉన్నాం. ఈ ద్వారం ఆర్కిటెక్చర్ చూస్తే చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది. ఈ కేవలం రాళ్ళ మీదే వాటిని చెక్కడం జరిగింది. చాలా డీసెంట్గా మనం చెక్కల మీద ఏ విధంగా అయితే చెక్కుతారో అలా ఈ విధంగా రాళ్ళ మీద చెక్కారు. ఒకే రాయి మీద అంత పెద్ద డిజైన్ వేశారు. ఈ లోపల కూడా చూస్తే చాలా విశాలంగా ఉంది, పెద్దగా ఉంది. ఇక్కడ ఎక్కువ సెక్యూరిటీ ఉండే వాళ్ళ అనే ఫీలింగ్తో అయితే ఇక్కడ దీన్ని నిర్మించారు ఫ్రెండ్స్. ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటంటే ఈ మెట్లు మరి కొన్ని చెక్కేసి ఆపేశారో లేదో, పైన మెట్లు పాడైపోయినాయో కానీ మొత్తం కలిపి 7 మెట్లే ఉన్నాయి ఫ్రెండ్స్. 7 అంటే తెలుసుగా, తాలా ఫర్ ఏ రీజన్. అందుకే 7 మెట్లే ఉన్నాయేమో ఇక్కడ, అందుకే సపరేట్గా ఆ క్లిప్ వీడియో తీసా. సో చూస్తున్నారుగా, ప్రశాంతంగా మేము వచ్చేసరికి ఈవినింగ్ 5 అయిపోయింది. మబ్బు పట్టి ఉంది ఫ్రెండ్స్, చల్లగా ఉంది. ఇదే ఎండలో అయి ఉంటే ఈ రాళ్ళ వేడికి అదిరిపోయేది. బట్ చల్లగా ఉంది, చాలా పీస్ఫుల్గా గాలి తోలుతుంది మంచిగా. చుట్టూ చూస్తే వ్యూ పాయింట్ మనకి ఎటు చూసినా గ్రీనరీ అయితే ఉంది, వర్షాకాలం స్టార్టింగ్ అవడం వల్ల. సో చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. మీరు కూడా ఛాన్స్ ఉంటే ఒక్కసారి ట్రై చేయండి రావడానికి. ఈ కనిపిస్తుంది పశువులు కొట్టం అంటారు కదా ఫ్రెండ్స్, అది దీంట్లో పశువుల్ని పెట్టేవాళ్ళు. ఈ లోపలికి వెళ్ళి చూస్తే ఇది మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఫ్రెండ్స్. పైన బేట్లు వచ్చింది అనమాట. ఇది ఎప్పుడు పగిలిపోయిందో ఎప్పుడు పడిపోయిందో కూడా తెలియదు. ఇంకో విషయం ఏంటంటే దీని లోపల గబ్బిలాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి. ఇది చాలా భయంకరంగా ఉంది. కింద మొత్తం గలీజ్గా చికా చేస్తున్నారు ఇక్కడ తాగేవాళ్ళు. వాళ్ళు ఇదైతే ప్లేస్ని పాడు చేశారు. సో మిడిల్కి పగిలిపోయింది ఫ్రెండ్స్ ఇది. దీన్ని కొంచెం కాలం తర్వాత మళ్ళీ ఇది కూడా పాడైపోయే అవకాశాలు ఉన్నాయి. ఆ ముందు కనిపిస్తుంది మనకి అక్కడ ట్రెక్కింగ్ చేసేవాళ్ళు ఫ్రెండ్స్. ఈ భువనగిరి ఫోర్ట్లో మనకి ట్రెక్కింగ్ కూడా అవైలబుల్లో ఉంటుంది. దీని ఎంట్రీ అయితే మనకు వేరే వైపు నుంచి ఉంటుంది. ఈ మీకు కనిపిస్తున్న చెట్లు ఫ్రెండ్స్, నాకు ఈ చాలాసేపు తర్వాత అర్థమైంది ఏంటంటే ఈ రాళ్ళ మీద చెట్లు ఎలా ఉన్నాయని. మీలో ఎవరికైనా ఇలా రాళ్ళ గుట్ల మీద ఈ చెట్లు ఎందుకు ఉంటాయో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే దీని గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో చెప్తా, గుర్తుంచుకొని. ఫ్రెండ్స్ మనకి భువనగిరి కోటలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే సప్తకన్యలు అంటారు ఫ్రెండ్స్. అంటే మన తెలుగులో చెప్పాలి అంటే 7 కన్యకలు అని. ఇక్కడ లోకల్ వాళ్ళ మతాచారాల ప్రకారం 7 దేవతలుగా వీళ్ళని కొలుస్తారు. దానికి రూపంగా ఇక్కడ ఈ 7 నీటి కొలనులు ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. మనం పైకి వెళ్ళే కొద్దీ 1, 2, 3 అలా చివరికి పైకి వెళ్ళేసరికి ఆ ప్లేస్లో మనకి మొత్తం 7 కొలనులు ఉంటాయి ఫ్రెండ్స్ చివరి దాంతో. ఇగో మేము వచ్చే టైంకి అందరూ బయటకు వచ్చేస్తున్నారు కిందకి. ఇప్పుడు మేము పైకి వెళ్తున్నాం, ఇంకెంత టైం పట్టుద్దో చూడాలి. ప్రజెంట్ మనం ఉందైతే 4వ కొలం దగ్గర ఉన్నాం. దీంట్లో తామర పూలు అవి ఉన్నాయి. చాలా లోతుగా ఉంటుంది ఇది కాలువ. దాంట్లో జస్ట్ స్లిప్ అయి పడిపోతే మాత్రం చాలా రిస్కీగా ఉంటుంది. వర్షం పడే టైంలో దీని దగ్గరకు వచ్చి చూడటాన్ని అవాయిడ్ చేయండి. కనిపిస్తుంది మా కెమెరామ్యాన్. మన ఛానల్లో ఉన్న ప్రతి వీడియో తీస్తుంది కెమెరా. ఈ నీటి కొలనులు అనేవి చాలా స్పెషల్గా నిర్మించబడ్డాయి. ఎలా అంటే ఇవి కొండ మధ్యలో నుంచి ఆ నీటి కాలువలాగా మరి వాళ్ళు తయారు చేశారో లేదా అది ఆర్టిఫిషియల్గా అలా క్రియేట్ అయ్యిందో కానీ చాలా ఆర్టిఫిషియల్గా చాలా ఇంటెలిజెంట్గా దాన్ని క్రియేట్ చేసినట్టయితే అనిపించింది. ఈ గేట్ అనేది మనకి రీసెంట్గా అయితే చేశారంట. గతంలో ఈ కోట తయారు చేసినప్పుడు ఆ బయట పక్క కనిపిస్తున్న ఆ మెట్లు ఉండేవి కోట చివరి నుంచి కోట ఎండింగ్లో ఉండేవి. సో దాని తర్వాత ఈ రీసెంట్గా టైంలో ఇక్కడ విజిటర్స్ ఎక్కువ అవుతున్నారని చెప్పేసి గేట్ పెట్టారు. ఆ గేట్ని యూజ్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం అయితే సప్తకన్యలో చివరిదైన ఈ కొలం దగ్గరకు వచ్చామన్నమాట. ఈ భువనగిరి ఫోర్ట్ మొత్తంలో కూడా పెద్ద కొలం అంటే ఇదే. అంటే చాలా పెద్దగా ఉంది, ఎక్కువ లోతు, ఎక్కువ విశాలంగా ఉంది. చూస్తున్నారుగా నేను ఇప్పుడు ఆ కొలంలో ఉన్నా. అప్రాక్సిమేట్లీ ఇది ఒక 8 అడుగులు అయితే లోతు ఉంటుంది. దీని నిండా వాటర్ స్టాక్ అవి. మరి ఈ కొండ మీద ఎంతమంది ఉండేవాళ్ళు ఈ కోటల్లో కానీ అంతమందికి వాటర్ ఇంకా ఎక్కువైపోతాయేమో దీంట్లో. ఇలాంటి 7 కొలనులు ఈ కోట మీద నిర్మించారు. ఈ రాయి మీద చెక్కిన ఈ దేవుని శిల్పం కూడా చాలా చూడడానికి చక్కగా ఉంది. చాలా అట్రాక్షన్ గా, పనిముట్లు కూడా వాడకుండా జస్ట్ తక్కువ టైంలోనే చేసినట్టు అనిపిస్తుంది. ఫైనల్లీ మనం భువనగిరి ఫోర్ట్ టాప్ వ్యూకి అయితే వచ్చాం. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళి ఆ వ్యూ పాయింట్ ఎలా ఉందో చూద్దాం కంప్లీట్ గా. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా
ఒక చక్కని ఇల్లు కట్టుకోవాలని ఉందా, అయితే ఈ కనిపిస్తున్న ఫిరంగి ఉందిగా, ఈ ఫిరంగిని తీసుకొని వెళ్ళి అమ్ముకోండి. హైదరాబాద్లో 6 గదులు ఇల్లు కట్టుకోవచ్చు, అంత వెయిట్ ఉంటుంది ఈ ఫిరంగి. ఈ ఫిరంగికి ఒక 1000 సంవత్సరాల పైనే ఉంటుందని చెప్పేసి అంచనా చెప్తున్నారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో అంత హిస్టరీ కలిగిన ఫిరంగి, దీన్ని కొంచెం కూడా కతపలేకుండా అప్పటి నుంచి కూడా అది ఇదే ప్లేస్లో ఉందంట, అంత హెవీ ఇది. ఈ కనిపిస్తున్న బిల్డింగ్ ఇది రీసెంట్గా కోట కట్టిన చాలా అంటే చాలా కాలం తర్వాత ఉంటుంది. దీన్ని వ్యూ పాయింట్, ఈ భువనగిరి ఈ ఊరు మొత్తం కనిపించేలా దీన్ని నిర్మించబడింది. ఈ కిటికీలో నుంచి చూసినా, దీని గుమ్మాల్లో నుంచి చూసినా, ఎటు నుంచి చూసినా రౌండ్గా మనకి భువనగిరి మొత్తం కనబడుతుంది. ఈ ఏరియా మొత్తంలో టాప్ హైట్లో ఉండేది ఈ భువనగిరి కోటే, అంత హైట్లో దీన్ని నిర్మించారు. సో ఈ బిల్డింగ్ని మరి మన ప్రకృతి ప్రియులు ఉంటారుగా విజిటర్స్, వచ్చి వాళ్ళ పేర్లు చిరస్థాయిలో ఉండాలని చెప్పేసి ఇట్లా పేర్లు రాస్తున్నారు. రాసేది మన స్కెచ్లతో వీటితో కూడా కాదు, రాళ్ళతో చెక్కుతున్నారు. నేను నా వీడియో చూసే నా ఫాలోవర్స్ అందరికీ చెప్పేది ఒకటే, మనం ఏదన్నా ఒక పురాతనమైన ప్లేస్కి వెళ్ళామంటే అవి మన ముందు తరం వాళ్ళు మనకి ఇచ్చినవి, మనం మన తర్వాత తరాల వాళ్ళకి అలాగే ఇవ్వాలి. సో దేన్ని ముట్టుకోకుండా, దేన్ని పాడు చేయకుండా ఉండి వెళ్ళి చూసామో వచ్చామో అనే విధంగా ఉంటే మన తర్వాత తరాల వాళ్ళకి కూడా మనం ఇలాంటి ఒక మంచి గుర్తులు, ఒక చారిత్రక కట్టడాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ కోట ఏ రేంజ్ లో చివరి స్థాయిలోకి వచ్చిందో మనకు చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అనమాట. ఏ క్రాక్లు ఎలా వచ్చాయి చూడండి. జస్ట్ ఒక చెక్క మీద ఈ కోటను కట్టారనమాట. అప్పట్లో మన ఈ సిమెంట్ స్లాబ్లు అవి లేని టైంలో అంత గట్టి కర్ర అది కుంగిపోవడం, ఆ కోట దిగిపోవడం మనకు కనిపిస్తుంది. ఇదంతా ఎంత ఎక్సలెంట్ వ్యూ పాయింట్ చూడండి ఫ్రెండ్స్. ఈ మొత్తం మనకి ఈ బిల్డింగ్ మొత్తం ఆర్కిటెక్చర్ వర్క్ అంతా మనకి పైనే కనిపిస్తుంది కింద ఉన్న దానికంటే. ఈ మనకి ఎంతవరకు అయితే హైట్ అందుతుందో అంతవరకు ఇందాక చెప్పుకున్నాం కదా, అలా పేర్లు రాసేసి మొత్తం వీటన్నిటిని అందం అంతా పోగొడుతున్నారు. ఈ సొరంగం అయితే మీరు వినే ఉంటారు, ఈ భువనగిరి ఫోర్ట్లో సొరంగం ఉందని చెప్పేసి. ఇలాంటి సొరంగాలు మనకి 4-5 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఈ కోట చుట్టూ పైన. సో దీనికి నేనైతే లోపలికి వెళ్దామని ట్రై చేశాను, ఎంత లోపలికి ఉంటుందో అని. కాకపోతే ఇదంతా మట్టి అవి బూడిపోయి జస్ట్ ఇదంతా చెత్తతో నిండిపోయి ఉంది. ట్రై చేసా కానీ కుదరలేదు, ఇంకా చాలా లోపలికి అయితే ఉంటుంది. సో దీనికి ఇంకొక 2 మార్గాలు అయితే ఉన్నాయి, అవి తీసాం కానీ మన ఎడిటింగ్లో టైం సరిపోక కట్ చేసేసే క్లిప్స్. ఈ ఆర్కిటెక్చర్ ఒకసారి చూడండి ఎంత స్మూత్గా, ఎంత నీట్గా ఉందో. ఇది చెక్కడానికి ఈ జనరేషన్లో ఇప్పుడున్న ఏ టెక్నీషియన్స్ కూడా, అంటే ఏ నిపుణులు కూడా చేయలేని విధంగా అప్పట్లో అంత తక్కువ నాలెడ్జ్తో, తక్కువ టెక్నాలజీతో వీటిని నిర్మించారు. జస్ట్ వాళ్ళ హ్యూమన్ మైండ్ తోటి, వాళ్ళ అంచనాతోటి ఇంత చక్కని ఒక ఆర్కిటెక్చర్ని అయితే నిర్మించగలిగారు. ప్రజెంట్ టైమ్స్లో వచ్చే మూవీస్లో, ఒక లో బడ్జెట్ మూవీలో ఒక సాంగ్స్ చేసుకోవడానికి ఇదైతే ఎక్సలెంట్ ప్లేస్ అనమాట. మనకి వర్షం పడే టైంలో ఈవినింగ్ 5 అలా వస్తే ఆ టైంలో వ్యూ అనేది మనం చెప్పలేం. సో మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదంతా ఆర్కిటెక్చర్ అనేది చాలా అంటే చాలా చక్కగా ఉంటుంది. ఎంతసేపు చెప్పినా, ఎంతసేపు చూసినా కానీ మనం ఈ ఆర్కిటెక్చర్ని పొగడకుండా అయితే ఉండలేం. అంత చక్కని ఆర్కిటెక్చర్తో దీన్ని నిర్మించడం జరిగింది. మనం మాట్లాడుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మెట్లు అనేవి మనకి ఈ కోట పైన టెర్రస్ మీదకి వెళ్ళడానికి ఎంత ఇరుకుగా అంటే, కింద నుంచి ఒక మనిషి వెళ్తే పైనుంచి ఇంకో మనిషి రావడానికి ఉండదు అనమాట. కేవలం ఒక మనిషి పట్టే విధంగా దీన్ని నిర్మించారు. మరి దీన్ని నడవడానికి మనం ఎంత ఇబ్బంది పడితే దీన్ని కట్టిన వాళ్ళు మరి దీన్ని ఏ విధంగా కట్టారో అనే విధంగా ఉంటుంది అనమాట. ఇవి మళ్ళీ కట్టడానికి కూడా వీళ్ళు ఏం ఆర్టిఫిషియల్గా చేసినవి కాదు, మొత్తం అప్పుడు మ్యాన్ పవర్తో చేసినవే. సో ఈ విధంగా అయితే మనకు పైన ఉంటుంది అనమాట. ఇంకా టాప్ వ్యూ ఇది మన భువనగిరి ఫోర్ట్లో. చాలా చాలా విజువల్స్ తీసాం. దగ్గర మనం తీసిన వీడియోనే 1 అవర్ పైనే వచ్చింది. అంతసేపు ఉంటే వీడియో ల్యాగ్ అయిపోద్ది, ఎవరు చూడరని చెప్పేసి చాలా క్లిప్స్ తీసేయడం జరిగింది. చక్కని వ్యూ అయితే ఉంది. మేము వచ్చినప్పుడు మా లక్ బాగుండి ఈ వాతావరణం చల్లగా మబ్బు పట్టి ఉంది, చల్లని గాలి. ఈవినింగ్ టైము, మార్నింగ్ కూడా వర్షం పడి ఉండటం వల్ల మాకు హీట్ అనేది అయితే తెలియలేదు. చాలామంది చూస్తున్నారుగా, ఎంజాయ్ చేస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు చిన్నపిల్లలు ఫ్యామిలీలతో వచ్చి. మనం ఇందాక వచ్చిన దాని లాంటి మార్గంలాగే ఇది ఇక్కడ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా మనకి కిందకి వెళ్ళటానికి ఇంకో మార్గం. సేమ్ ఇది కూడా అదే విధంగా ఉంటుంది, కేవలం ఒక మనిషి పట్టేలాగే. మీరు చూడండి క్లారిటీగా, ఒక మనిషి వెళ్తే ఇంకో మనిషి రావడానికి ఉండదు. సౌండ్ కూడా ఎలాంటి, పైనుంచి మాట్లాడితే కిందకి వినిపిస్తుంది, కింద నుంచి మాట్లాడితే పైకి వినిపిస్తుంది. మరి దీన్ని వాళ్ళు ఏ విధంగా, అంటే ఏ ఉద్దేశంతో దీన్ని నిర్మించారో మరి మనకైతే తెలియదు. ఫైనల్లీ భువనగిరి కోట మొత్తం చూసేసాం, మొత్తం చేసాం. వీడియో మొత్తం కంప్లీట్గా చేయడం జరిగింది. చాలా చక్కని వాతావరణం, చాలా చక్కని ఎంజాయ్మెంట్, ప్లెజెంట్గా అనిపించింది వీడియో చేసినంతసేపు. సో
సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది మన భువనగిరి కోట యొక్క విశేషతలు, ఇక్కడ ఉన్న స్పెషాలిటీ, దీని చరిత్ర అనేది మొత్తం చూసారు. సో వీడియో చివరి వరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ఛానల్ బూస్ట్ అవుతుంది, నేనే ఇంక కొత్త వీడియోలు చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, నాకు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.